మన వాక్య ధ్యాన నిమిత్తమై లూకా సువార్తలో నుండి మనం కొన్ని విషయాలు కలిసి నేర్చుకుంటున్నాం. ఉదయకాలంలో మరొకసారి లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక, పేతురు, నేను కోడి కుయ్యక మునుపు నీ ముమ్మారు నన్ను ఎరగవందవునని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేస్తాం. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్తలో కొన్ని విషయాలు మనము ఉదయకాలం, మధ్యాహ్నం, రాత్రి వేళ ఆలోచిస్తూ ఉన్నాం. ఇది ప్రయాణాల సువార్త అని చెప్పుకున్నాం. రెండవది దేవాలయాల సువార్త. మూడవది తిరుగుట సువార్త. ఆయన విశ్వాసాన్ని బట్టి తిరుగుతారే తప్ప మరి దేన్ని బట్టి తిరగడని లూకా తానే స్వయానికి రాశాడు ఆత్మ ద్వారా. రెండవది ఆరాధనను బట్టి ఆయన మన వైపు తిరుగుతాడు. మనం ఆరాధిస్తుండగా మన ఆరాధనలు తండ్రైన దేవునికి ఇంపుగా ఉండి ఆయన ఆగ్రహించే ఆరాధన మనం అనుగ్రహిస్తే ఆరాధనను తిరిగి ఆయన స్వీకరిస్తాడని ఆ స్త్రీ ద్వారా మనం నేర్చుకున్నాం. మూడవదిగా ఆయన తిరిగి ఆ శిష్యరికాన్ని పిలిచాడు. నా శిష్యులుగా ఉండాలి అంటే ఆయన షరతులతో కూడిన నియమాలు చెప్పాడు. ఇక నాలుగవదిగా లూకా సువార్త 22వ అధ్యాయం 61లో అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. ఉదయకాలంలో పేతురు జీవితంలో నుండి పరిశుద్ధాత్ముడు మనకిస్తున్న పాఠాలేమిటి, లేదా నేర్పిస్తున్న సత్యాలేమిటి? 4 సువార్తలలో పేతురే ప్రముఖంగా కనబడుతున్నాడు, లేదా అపోస్తుల కార్యములోనే పేతురు ప్రముఖంగా కనబడుతూ ఉన్నాడు. ఇలాంటి పేతురు వైపుకు ప్రభు ఎందుకు తిరిగాడు, ఏ సందర్భంలో తిరిగాడో వాటిని 4 సువార్తలు మనము కలిసి ధ్యానం చేద్దాం, కలిసి నేర్చుకుందాం. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుండగా మొట్టమొదటిగా పేతురు జీవితంలో కొన్ని విషయాలు, అన్ని విషయాలు కాదు కానీ 4 సువార్తలు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేను జ్ఞాపకం చేసి అలా ముందుకెళ్తాను. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 14:28. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాను. పేతురు ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ సముద్రం మీద నిలిచుండగా దోణిలో ఉన్న పేతురు దోణిలో నిలబడి ప్రభుని అడుగుతున్నాడు. లేదా పేతురుకున్న కోరిక, పేతురుకున్న ఆశ, పేతురుకున్న ఉద్దేశం చూడండి. పేతురు, ప్రభువా, నీవే అయితే
నీ దగ్గరికి వస్తాను. పేతురు నీళ్ళ మీద నిలిచిన ప్రభుని చూస్తున్నాడు. ప్రభు వైపు తిరిగి, ఇఫ్ ద వాట్, నీవే అయితే నీ దగ్గరికి వస్తాను. సో పేతురు కోరిక ఇక్కడ ఏమిటంటే ప్రభుతో సహవాసము చేయాలని మిక్కిలి ఇష్టపడ్డాడు. దోణిలో కూర్చోవడం కంటే ప్రభు దగ్గరికి వెళ్ళడం. సో పేతురు ఎక్కువగా తన జీవితంలో తను ఎక్కువగా ఆశపడింది ఏమిటంటే ప్రభుతో సహవాసం చేయాలి. సహవాసం, ఫెలోషిప్. కానీ పేతురే కాదు, ప్రతి విశ్వాసి ఎక్కువగా దేవునితో మనం సహవాసం చేయాలి. సహవాసం ఎప్పుడైతే మన ప్రభుతో ఎక్కువ సహవాసం చేస్తే అంత ఎక్కువగా ఆయన సారూప్యతలోనికి మారుతాం, అనగా ఆయన రూపంలోనికి మారుతాం. ఎవరైతే ఎక్కువగా ప్రభుతో సహవాసం చేస్తారో, ఎవరైతే ప్రభుతో ఎక్కువగా కలిసి జీవిస్తారో వారు తప్పకుండా ఆయన సారూప్యతలోనికి మారుతారు. అందువల్లే పేతురు తను ఎక్కువగా కోరుకుంది ఏమిటంటే ప్రభుతో సహవాసం. ఎందుకు పేతురు అలా ఇష్టపడుతున్నాడు అని ఆలోచిస్తే అపోస్తులైన పౌలు ఈ మాట మనందరికీ రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, మన దేవుడు మనని పిలిచాడు కుమారునితో సహవాసం చేయడానికి. ఎక్కువగా కుమారునితో కలిసి జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడంట. దేవుడు పిలిచాడు. అలాగైతే ప్రియ విశ్వాసి, ప్రభు బిడ్డ, పిలిచిన దేవుడు తన కుమారునితో ఎంతవరకు మన సహవాసాన్ని కలిగి ఉన్నాం? నిజమేనా? ప్రభుతో ఏ సహవాసం నీకు ఉంది? ప్రభుతో నీకు ఏ సంబంధం ఉంది? బట్ పేతురు, ప్రభువా నీతో నేను సహవాసం చేస్తాను, ఈ లోకముతో నేను సహవాసం చేయను, ఈ లోకముతో కలిసి జీవించను, ఈ లోకముతో కలిసి ప్రయాణం చేయను, నీతోనే సహవాసం చేస్తాను. ఎందుకు? మన దేవుడు మనల్ని పిలిచింది తన కుమారుని యొక్క సహవాసములోనికి. అందువలనే అపోస్తులు కూడా అదే కలిగి ఉన్నారు. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42లో వీరు సహవాసం. 3000 మంది పేతురు ప్రసంగం విని ప్రభులోకి వచ్చిన వారు సహవాసన వదులుకోలేదు. మనకు 3 సహవాసాలు. ఒకటి, సంఘముతో సహవాసం మనకి ఎక్కువగా ఉండాలి. ఎన్నడూ కూడా సంఘ సహవాసన వదిలిపెట్టకూడదు. ఇది చాలా అవసరం. ఆదివారానికి మనం పరిమితం కాకూడదు. అలాగైతే ప్రభుతో మనం ఎక్కువగా సంఘములో సహవాసం చేయలేము. రెండవది, వ్యక్తిగతంగా మనము ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభుతో. మూడవదిగా కుటుంబాలతో ప్రభుతో సహవాసం చేయాలి. ఈ 3 ప్రతి విశ్వాసికి ప్రామాణికంగా పెట్టుకోవాలి. సంఘ సహవాసం, వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసం, కుటుంబాలతో ప్రభు సహవాసం. ఎందుకు? పేతురు కోరుకున్నాడు. 300 మంది ఆ రోజు రక్షింపబడిన వారు అదే సహవాసంలో ఉన్నారు. కారణం ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం.
మాతో లేదా 2 చదువుదాం పైనుంచి. మేము ఏది కనులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. అమ్మాట చూడండి. మేము చూచిన దానిని, మేము కనుగొన్న దాన్ని, మేము తాకిన దాన్ని, ఈ 3 అపోస్తలుడైన యోహాను చెప్తూ ఏమని చెప్పాడు? 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే వి హ్యాడ్ మేము కలిగి ఉన్నాం, మేము చూచి ఉన్నాం, మేము తాకి ఉన్నాం. ఏమిటి? మన సహవాసం అయితే. ప్రభు నిత్యత్వానికి వెళ్ళిపోయినా, పరలోకానికి వెళ్ళిపోయినా, బట్ మా సహవాసం తండ్రితో కొనసాగించాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కలిగి ఉన్నాం. 3వది సంఘ సహవాసాన్ని కలిగి ఉన్నాం. తండ్రితో ఎక్కువ సహవాసం చేస్తున్నాం. ఇంకా ఆయన ఎక్కంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో, ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘముతో మరెక్కువ సహవాసం. సోదరా సోదరి, మనని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రభుతో నీ సహవాసం ఎలాగుంది? ప్రభుతో మన సహవాసం ఎలాగుండాలి అంటే లోతుగా వెళ్ళాలి. దినదినము క్షణము ప్రభుతో లోతైన సహవాసం, లోతులోకి వెళ్ళాలి. అప్పుడే ఆయన సారూప్యతలోనికి వస్తాం మనం. లేదా ఆయన రూపం మనలో కనబడుతుంది. ఆయన రూపం కనబడుతుంది. ఎలా కనబడుతుంది? దేవునితో సహవాసం ఆయన కుమారునితో చేస్తే. ఒక మాట చదివి మళ్ళీ మనం వద్దాం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూతల ముఖం వలె. దేవదూతలు ఎంత ప్రకాశిస్తారో స్టెఫెను అలాగే ఉన్నాడు. మానవుడు, కుర్రోడు, యవనస్తుడు. బట్ ప్రజలు వేల మంది అతను చూస్తుండగా అతని ఫేస్ రేడియన్స్గా కనబడుతుంది, ప్రకాశవంతంగా. కారణం, ప్రభుతో స్టెఫెను లీనమయ్యాడు. అంత ఎక్కువ సహవాసం చేసినప్పుడే ఆయన ముఖ ప్రకాశత మన మీద కనబడుతుంది. సోదరా సోదరి, పరిశుద్ధులారా, ప్రియులారా, ప్రభుతో మనం అలాగా ఉండాలి అని మన తండ్రి అయిన దేవుడు ఆశపడుతున్నాడు. అందువల్ల పేతురు, ప్రభువా నీవే అయితే నీతో సహవాసం చేస్తాను. ఒకవేళ సహవాసం నుండి వేరైన అయిపోయిన వారు ఎంత నష్టపోయారో చూడండి, ఎంత నష్టపోయారు. లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనం. 15-12. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగనిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. చిన్న పిల్లవాడు తండ్రితో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు, ఆశపడలేదు. అనగా ఈ గాట్ ఎ ఫ్రీడమ్, స్వతంత్రత పొందాడు. ఈ వాంటెడ్ డిజైర్, తను స్వతంత్రంగా స్వేచ్ఛగా తండ్రి నుండి వేరైపోవాలని ఇష్టపడ్డాడు. కాబట్టి తండ్రి నుండి వేరైపోయిన ఈ కుర్రోడు లేదా చిన్న కుమారుడు తండ్రి సహవాసం నుండి వేరైపోయి ఒక రకంగా చెప్పాలి అంటే ఆత్మీయ భ్రష్టుడైపోయాడు. తండ్రితో సహవాసం లేదు, కుటుంబంతో సహవాసం లేదు, స్వేచ్ఛాపరుడు, స్వతంత్రుడిగా వెళ్ళాడు. చివరికి తన జీవితంలో
ఎంత నష్టపోయాడంటే చివరికి పందుల పొట్టు దగ్గర ఆ పొట్టు తినాల్సి వచ్చింది. తండ్రి సహవాసం నుండి నీవైనా నేనైనా దూరం అయితే వానికి వచ్చిన గతి మనకి వస్తుంది. కాబట్టి ఎక్కువగా మన ప్రభుత్వనే సహవాసం చేద్దాం. ఈ చిన్న కుమారుడు తప్పైన కుమారుడు ఆ సహవాసం నుండి నష్టపోయిన తర్వాత ఒకటి గుర్తు చేసుకున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద అమర్చునని, నా తండ్రి యొద్ద దెర్ ఇస్ ఎ ప్లెంటీ, ఎన్నో ఉన్నాయి. అయ్యో తిరిగి ఐ విల్ రిటర్న్, తిరిగి వెళుతాను, నా తండ్రి దగ్గర ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా తండ్రితో సహవాసం చేయవచ్చు. సోదరి, పేతురు కోరిక తిరిగి ప్రభా నీతో సహవాసం చేస్తాను, నువ్వు అనుమతిస్తే, నువ్వు ఆజ్ఞాపిస్తే నీతో కలిసి సహవాసం చేస్తాను. కానీ ప్రతి విశ్వాసి ప్రభుతో సహవాసం చేయాల. పాత నిబంధనలో మనం ఎరిగినట్టుగా ఋతు గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు 20వ వచనం, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను. ఎవరంట? సర్వశక్తుడు నాకు. దేవుడు దుఃఖం ఎప్పుడు కలగజేయడు. నయోమి కుటుంబం ఎలీమెలకు బెత్లెహేము వదిలిపెట్టాడు. అమ్మా నిద్రపోదమ్మా, ఏది చెప్పరా, ఏది? బెత్లెహేములో సమృద్ధి ఉంది. బెత్లెహేములో విమోచకుడు వస్తాడు. బెత్లెహేం రొట్టెల ఇల్లు, సహవాస ఇల్లు. కరువును తప్పించుకోవడానికి మోయాబు దేశానికి వెళ్ళి రిక్తాస్తాలతో వచ్చినప్పుడు దేవుడు సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేశాను. ఎంత అబద్ధం ఆడుతుంది నయోమి భర్త, నయోమి పిల్లలు ఏమండి సహవాసం నుండి మోయాబుకి వెళ్ళాడు. భర్త చనిపోయాడు, 2 పిల్లలు చనిపోయాడు. సహవాసం యొక్క విలువ నయోమికి అర్థమై షీ రిటర్న్ తిరిగి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేం రొట్టెల ఇల్లు, సమృద్ధి, సహవాసం, స్వరం. దేవుని సమృద్ధి ఉంది బెత్లెహేములో, దేవుని సహవాసం ఉంది, దేవుని స్వరం ఉంది. ఇవన్నీ పోగొట్టుకొని నయోమి మోయాబుకి వెళ్ళిపోయినప్పుడు ఎంత నష్టపోయింది. తప్పైన కుమారుడు అలాగే ఉన్నాడు. విశ్వాసి పేతురులా కోరుకుందామా? ప్రభువా నీతో సహవాసం చేస్తా. నేను టైం దొరికితే, సమయం దొరికినప్పుడల్లా సమయం నాకు ఎప్పుడైతే అందుబాటులో ఉంటుందో ఆ టైం అంతా కూడా నేను ప్రభుతో సహవాసం చేస్తాను. ప్రభుతో ఎక్కువ కాలం దేవునితో సహవాసం చేద్దాం. రెండవదిగా మరలా పేతురు జీవితంలో ఒకటి ప్రభుతో సహవాసాన్ని కోరుకున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళుచున్నావు? రెండవది, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు? నేను నిన్ను వెంబడిస్తాను. రెండవది పేతురు కోరిక ప్రభుని వెంబడించుట. మొదటిది సహవాసం, రెండవది ప్రభుని వెంబడించుట. ప్రభువా నీవెక్కడికి వెళుచున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఎంత ఆశ, ఎంత కోరిక అండి. ప్రభు ఎక్కడికి వెళ్ళాడుతున్నాడో అక్కడికే నేను వస్తాను, అక్కడికే వస్తాను. నిన్నే వెంబడిస్తాను ప్రభువా, నిన్నే వెంబడిస్తాను. నీతోనే ప్రయాణం చేస్తాను,
నీతోనే ప్రయాణం చేస్తాను. నేను ఈ లోకముని వెంబడించను, ఈ లోకాన్ని వెంబడించను. కారణం, ఈ లోకములో పాపం ఉంది, ఈ లోకములో మలినం ఉంది, ఈ లోకములో అపవిత్రత ఉంది. మీరు సెలవిచ్చినట్టుగా ఫాలో మీ, నన్ను వెంబడించండి, వెంబడించండి. ప్రభువా ఈ సమయంలో నేను నిన్ను వెంబడిస్తాను. విశ్వాసి, నిజమేనా? నీవు నేను ప్రభుని వెంబడిస్తున్నామా? మన విశ్వాస జీవితంలో కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, అపాయాలలో అన్ని వేళల ప్రభుని ఎంతమంది వెంబడిస్తున్నారు? ఎంతమంది? ఈ విశ్వాస జీవితం, నా విశ్వాస జీవితంలో, మనందరి విశ్వాస జీవితంలో ప్రభుని ఎందుకు వెంబడించాలి అని ఆలోచిస్తే పేతురు ఎలా చెప్పాడు చూడండి. తను రాసిన పత్రికలో ప్రభుని వెంబడించుట, ప్రభుని అనుసరించుట. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సత్య అనుభవంతో రాస్తున్నాడు పేతురు, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా. మీరు తన అడుగుజాడల యందు ఆయనని వెంబడించాలి. పేతురు దూరం నుండి ప్రభుని వెంబడించాడు. ఒక సందర్భంలో దూరం నుండి ప్రభుని వెంబడించిన పేతురు ఇప్పుడు రాస్తున్నాడు, మీరు తన అడుగుజాడలు. సోదర, ప్రతి విశ్వాసి ప్రభు అడుగుజాడలు అడిగేస్తే తప్ప లోకములో పాపాన్ని జయించలేం. సాధ్యం కాదు. లోకములో పాపముతో పోరాడలేం, లోకములో పాపాన్ని ఎదుర్కోలేం. ఎప్పుడు ప్రభు అడుగుజాడలో కాకుండా నీ సొంత అడుగుజాడలో, సొంత పద్ధతిలో వెళితే ప్రభు కొరకే జీవించడం సాధ్యం కాదు, అసాధ్యం అది. సోదరి, ఈ మధ్యాహ్న వేళ ప్రభు కోసం మనం ఎలా జీవిస్తున్నాం? ప్రభు కోసం ఎలా బ్రతుకుతున్నాం? పేతురు కోరిక సహవాసం చెయ్యాలి. పేతురు కోరిక ప్రభుని వెంబడించాల. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక వారు ఎలా వెంబడించారో చూడండి. ఎవరిని మాదిరిగా తీసుకున్నారు? మొదటి అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభుని పోలి నడుచుకుని వారైతే కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. వారు ప్రభుని పోలి వెంబడించారు. దేవర్ ఇమిటేటర్స్. ప్రభుని పోలి ప్రభుని మాదిరిగా తీసుకున్నారు. వారి బోధకులను మాదిరిగా తీసుకున్నారు. సో వారి విశ్వాసం, వారి భక్తి, వారి ఆత్మీయత, వారి చుట్టుపక్కల వారి భక్తిని ప్రదర్శించారు. విగ్రహారాధికులు వారు అందులో నుంచి బయటకు వచ్చారు. వారి మాదిరి ప్రభు యొక్క అడుగుజాడలో వెంబడించారయ్యా. ఎవరు? తెస్సలోనికలోని పరిశుద్ధులు. వారి మాదిరే అనేకులను ప్రభులోకి నడిపించింది. ప్రియ విశ్వాసి, పరిశుద్ధులారా, కోరుకుందాం. ఒకటి, ఆయనతో సహవాసం చేద్దాం. రెండవది, ఆయనని వెంబడిద్దాం. ఇక మూడవదిగా, పేతురు జీవితంలో తను ఏం ఆశపడ్డాడు? మరలా వెళదాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. ఆయన రమ్మనగానే అనే దగ్గర జస్ట్ అక్కడ నిలబెట్టి నేను పై వచ్చిన మళ్ళా చదువుతాను. ఆయన రమ్మనకు ముందు
పేతురులోని జీవితాన్ని ప్రభు సరిదిద్దాలని ఇష్టపడ్డాడు. చూడండి 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే అన్నాడు. అక్కడ పేతురు సహవాసాన్ని కోరుకున్నాడు. పేతురు ప్రభుని వెంబడించాలని కోరుకున్నాడు. అయితే అమర్చుడు నీవే అయితే, ఇఫ్ ద వాట్. ఇదే 14వ అధ్యాయం పక్క పేజీ చూడండి. 27వ వచనం. 27 వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి నేనే అన్నాడు. అక్కడ ఏమన్నాడు? నేనే అన్నాడు. నేనే. 28లో ఏమన్నాడు? నీవే అయితే. తేటగా చెప్పాడు నేనే. 28లో నీవే అయితే. ఏమ్మా పేతురుకి వినాల సంథింగ్, ఒక స్వభావం ఉంది పేతురులో ఎక్కువ. వినాల ఒక స్వభావం. ఏమిటా స్వభావం అంటే ద్వంద్వ స్వభావం ఉంది. డబుల్ మైండ్ అన్నమాట. కాసేపులు భక్తిగా ఉంటాడు పేతురు, కాసేపులు భక్తి నుండి దిగజారుతాడు. పేతురు జీవితం స్టేబుల్గా అంటే నిఖరంగా ఉండదు. భక్తి జీవితం, ఆత్మీయ జీవితం నిఖరంగా ఉండదు. విశ్వాసం నిఖరంగా ఉండదు. ప్రభన్నాడు నేనని చెప్పాడు. అయినా పేతురు అన్నాడు నీవే అయితే. సో సహవాసం కోరిన పేతురు, వెంబడించడం కోరుకున్న పేతురు, బట్ అట్ ద సేమ్ టైం మూడవది పేతురులో ద్వంద్వ స్వభావం. బాగా మన భక్తి నిఖరంగా ఉండాలి ఆయన కోరుకుంది. మన విశ్వాసం, మన సహవాసం, మన వెంబడించుట, ఇవన్నీ చనిపోయేంత వరకు నిలకడగా ఉండాలి. డ్యూయల్గా ఉండకూడదు, ద్వంద్వగా ఉండకూడదు. దానివల్ల నీకు ప్రమాదమే, నాకు ప్రమాదమే. అలాంటి వ్యక్తి ఎలాగుంటాడు? భక్తి ద్వంద్వ స్వభావం అయితే, ఆత్మీయత ద్వంద్వ స్వభావం అయితే, విశ్వాసం ద్వంద్వగా ఉంటే విశ్వాసి ఎలాగుంటాడు? యాకోబు రాసిన పత్రిక ఎలాగుంటాడు విశ్వాసి? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ ప్యాసేజ్లో జ్ఞానాన్ని గురించి చెప్తూ, అడగండి దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేయండి ఇస్తాడని చెప్తూ 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో ఎలా అడగల? సో పేతురులో అడుగుతున్నాడు కానీ సందేహం ఉంది. ఏ సందేహం? నీవైతే అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? నేనని చెప్పాను. నేనే, ఇంకెవరు లేరు ఇక్కడ. కానీ సందేహముతో అడిగాడు. అలాంటి విశ్వాసం ఎలాగుంటాడు చదువుదాం. అక్కడే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు. ఏమనుషుడు? అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు అని చెప్తూ తన సమస్త మార్గముల యందు అస్థిరుడు అమర్చుడు. అన్స్టేబుల్, స్థిరంగా లేడు. నేను నేరుగా నిన్ను అడుగుతాను, నీ భక్తి స్థిరంగా ఉందా? నీ ఆత్మీయత స్థిరంగా ఉందా? విశ్వాసం, పరిశుద్ధత, పవిత్రత, ప్రభుతో సహవాసం స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకపోతే సముద్ర తరంగాన్ని పోలి ఉంటాం. అస్థిరుడు. సముద్రం అస్థిరమైనది, అన్స్టేబుల్, అస్థిరమైనది. సముద్రానికి నెమ్మది ఉండదు, నిమ్మలంగా ఉండదు, ఎగిసిపడుతుంటుంది అలలు, కెరటాలు ఎగిసిపడుతుంటాయి. కానీ విశ్వాసి అస్థిరుడుగా ఉంటే సముద్ర తరంగాన్ని పోలి ఉండను. ఎలా చెప్పాడు పేతురు? ఇఫ్ ద వాట్
నీవే అయితే ద్వంద్వ సోదరి సోదర, ప్రభు మనతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. మన అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన, మన హృదయాలు ఎరిగిన దేవుడు, మన ఆలోచన ఎరిగిన దేవుడు. ఎంతవరకు ఆత్మీయంగా స్థిరంగా ఉన్నాం, ప్రభులో ఎంతవరకు స్థిరపడి ఉన్నావు? ఒకవేళ పేతురులాగా మన విశ్వాస జీవితం, మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం అస్థిరంగా ఉంటే ప్రమాదకరం, అపాయకరం. కానీ పేతురు తాను స్థిరపడిన తర్వాత ఎలాగ రాశాడు చూడు. భక్తిలో స్థిరత్వాన్ని గురించి ఆయనే రాశాడు. ఎగిరిపడే సముద్ర తరంగం కాబట్టి ప్రభు చేత స్థిరపరచబడిన తర్వాత ఎలా రాశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక ఎలా చెప్పాడు చూడండి. మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఆ మాట ఇంపార్టెంట్, అండర్లైన్ బైబిల్లో. నిలిచినదై, అది స్థిరంగా ఉండాలి. విశ్వాసం, భక్తి స్థిరంగా ఉండాలి, ఆత్మీయంగా స్థిరంగా ఉండాలి. ఒకప్పుడు పేతురు అస్థిరుడు స్టేబుల్గా లేనివాడు. కానీ ఇప్పుడు అన్నాడు నిలిచినదై. అమ్మా ఒక మాట అడుగుదనా? ప్రభు ఈవేళ వస్తే నమ్మిన మనమంతా పరలోకానికి వెళుతాం, అది తథ్యం. కానీ నీ విశ్వాసము, ఆత్మీయత, నీ భక్తి, నీ పరిశుద్ధత ఇవన్నీ నిలిచి ఉండాలి. ఈరోజు విశ్వాసంలో భక్తి ఏమిటంటే పీసు మిఠాయి, ఏదో బూజు మిఠాయి అన్నారు కదా, చూసారండి మీరు? పీసు మిఠాయి ఇంత పెద్దగా ఉంటుంది, తింటే కొద్దిగా అవుతుంది. బూజు మిఠాయి అని అక్కడక్కడ ఉంటాడు. పీసు మిఠాయి, బూజు మిఠాయి పులివెందులో ఉందో లేదో నాకు తెలియదు, ఉందా? పీసు మిఠాయి పెద్దగా ఉంటుంది, కానీ తింటే ఎంత అవుతుంది? దాని అంతా పిగిలిస్తే ఎంత అవుతుంది చెప్పరే? కొద్దిగా. మన భక్తి పీసు మిఠాయి, బూజు మిఠాయి మన భక్తి. ఎక్కడ బూజు మిఠాయి, పీసు మిఠాయి. కానీ అలా ఉండకూడదు. నిలిచినదై ఎలా నిలబడాలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. 12 ఎవడి ఈయనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాలు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టినేలా వాని పని లేదా వాని విశ్వాసం కనబడను. 3 ప్రశస్తమైన చెప్పాడు, 3 పనికిరాని చెప్పాడు. బంగారం నిలుస్తుంది, వెండి నిలుస్తుంది, వెలగల రాళ్ళు నిలుస్తాయి, కర్ర, గడ్డి, కొయ్య. బంగారం చిన్నదైనా అది నిలుస్తుంది, వెండి కొద్దిదైనా నిలుస్తుంది, వెలగల రాళ్ళు కొంచెం నిలుస్తాయి, కర్ర ఇక్కడ నుండి టాప్ పడకుంటే ఏమి లాభం? గడ్డి అలాగే కొయ్యకాలు. అమ్మా ఈ ఉన్న ఎడల అన్నాడు పౌలు, మీ విశ్వాసం కాలిపోవును. ఒక ఆయన ఉన్నాడు, జాన్ వెస్లీ అని దైవజనుడు. ఆయన రాస్తూ బుక్లో పరలోకములో ఎవరున్నాడో చూశాడంట, పాతాళములో ఎవరున్నారో చూశాడంట. పాతాళములో ఎవరున్నారంటే ఆయన మాటలు చెప్తున్నాను. అలా తొంగి చూసినప్పుడు అందరు పాస్టర్లే ఉన్నారంట. ఎవరంట? అందరు పాస్టర్లేనంట. ఎవరే? ఆల్మోస్ట్గా పాస్టర్లే కనపడారంట ఆయనకు. పరలోక వైపు చూశాడంట, సామాన్యమైన ప్రజలు కనపడారంట. అమ్మా నిజమేనా? మన విశ్వాసం నిలకడగా ఉందా, స్థిరంగా ఉందా? పరిశీలించుకుందాం. సహవాసాన్ని కోరిన పేతురు
వెంబడించడం కోరుకున్న పేతురు, ద్వంద్వ స్వభావాన్ని కోరుకున్న పేతురు. ఇక నాలుగవదిగా మళ్ళా మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అన్నాడు అక్కడ. రైట్. సహవాసం కోరిన పేతురు, వెంబడించడం కోరిన పేతురు, ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శించిన పేతురు. ఇక నాలుగవదిగా గాలిని చూచి అనే దగ్గర 31వ వచనం చూడండి. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి. ఏ విశ్వాసి? ఎవరు? ప్రథముడైన పేతురు అల్ప విశ్వాసి. సహవాసం, రెండవది వెంబడించుట, మూడవది సందేహం, నాలుగవది అల్ప విశ్వాసి. ఎందుకు అల్ప విశ్వాస అయ్యాడు పేతురు అని చక్కగా పరిశీలిస్తే, నేను అక్కడే నిలబడతా, కాసేపు నిలబడదాం. అక్కడ అన్నాడు గాలిని చూచి అన్నాడు. అక్కడ ఏం చూచి అన్నాడు? ఏ చూచి? ఒక మాట వెళ్దామా? గాలి ఉన్న పాటున రాలేదు. అలాగైతే గాలి ఎప్పుడు ఉంది? యోహాను సువార్తకి వెళ్దాం నాయన. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఎందుకు అల్ప విశ్వాస అయ్యాడు పేతురు? 6వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17. అంతలో చీకటాయను కానీ, అదే ప్యాసేజ్ మత్తయి సువార్త, యోహాను కొంచెం విపులంగా రాస్తున్నాడు, వివరణముగా. అంతలో చీకటాయను కానీ యేసువారి యొద్దకు ఇంకనూ రాలేదు. 18 వచనం. వారు 18. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. ఆల్రెడీ సముద్రం మీద గాలి ఉంది, ముందుగానే సముద్రం మీద తుఫాను ఉంది. కానీ పేతురు గాలి మధ్యలో, ఈ తుఫాను మధ్యలో ప్రభు దగ్గరికి వెళుతున్నాడు. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ప్రభు దగ్గరికి వెళుతున్నాడు. అమిడ్చురా, ప్రభు దగ్గరికి వెళుతున్నాడు. కానీ మధ్యలో గాలిని చూచాడు. ఏం చూశాడు? అందరూ చెప్పాను. ఎవరు? ముందే వెనకొచ్చింది గాలి. చెప్పడే? ముందుంది గాలి, ముందుంది, వెనక రాలేదు. కానీ ప్రభువు సమీపంలోనే ఉన్నాడు, దగ్గరలోనే ఉన్నాడు. ప్రభువు వేంపల్లిలో లేడు, పేతురు పులివెందులో లేడు. ఒకే సముద్రము, ఒకే దగ్గరలో ఉన్నాడు. ఎందుకు పేతురు అల్ప విశ్వాస అనబడ్డాడు? అమ్మ భావినని మనం కూడా ఈ పొరపాటు చేస్తాం. ప్రభు ఎదురుగానే ఉన్నాడు. ప్రభువే రమ్మన్నాడు. పేతురు అడిగాడు, పేతురు రా పేతురు అన్నాడు. కానీ గాలిని చూచాడు. పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు గాలిని చూచాడు? నంబర్ 1, పేతురు హృదయము ప్రభు ఎరిగినవాడు. నీ హృదయాలు నా హృదయాలు ఎరిగినవాడు. ఒక సింపుల్గా చెప్తున్నా, మనందరికీ తెలిసిన వచనం ఇర్మియా 17:9 హృదయము మోసకరమైనది, అది ఘోరమైన, అది అవిశ్వాసులు చెప్పలేదు, విశ్వాసులైన మనకే చెప్తుంది. అది అవిశ్వాసులు కాదు. మన హృదయము విశ్వాసి ఎన్నిసార్లు నిన్ను మోసం చేస్తుంది? ఎన్నిసార్లు నీ హృదయం చేతను మోసపోయావు కాదా? ఎన్ని పర్యాయాలు కోకళ్ళలు నీ హృదయమే నిన్ను మోసం చేసింది, నీ మనసు నిన్ను మోసం చేసింది. ఆ వచ్చిన ఇర్మియా నా ప్రజలతో చెప్పు, ఐగుప్తు నుండి వాగ్దాన దేశం వచ్చిన ప్రజలతో చెప్పు, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అందువల్లే సామెతల గదల ఒక మాట ఉంది, తన మనసును నియంత్రించుకుని వాడు అన్నాడు. తన మనసులో
నియంత్రించుకునేవాడు. చాలా జాగ్రత్త కాపాడుకోవాలి, ఈ మనసుని భద్రం చేసుకోవాలి. ఏడి చాలా చిక్కులు పెడుతుంది ఈ మనసు, పాపానికి నడిపిస్తుంది, అపాయంలో నడిపిస్తుంది. కానీ పేతురు ఎందుకు అల్ప విశ్వాసన పడ్డాడు? నెంబర్ 1, పేతురు హృదయాన్ని ప్రభు చూచినప్పుడు పేతురు హృదయంలో గర్వం ప్రవేశించింది. ఏం ప్రవేశించింది? ఏది? ఎప్పుడైతే గర్వం వచ్చిందో బయనాల గాలిని చూచాడు, ప్రభుని చూడలేదు. 11 మంది ధోనిలో ఉన్నారు, 11 ధోనిలో ఉన్నారు. తను ఒక్కడే నీళ్ళ మీద నిలిచున్నాడు. ఎంత గర్వపడ్డాడంటే పేతురు అంత గర్వపడ్డాడు. వినండి, వినండి, చాలామంది మంచి బోధకులు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు. ప్రభు ఎందుకు వాడుకోవట్లేదంటే బికాస్ ఆఫ్ ప్రైడ్. గర్వమే. అందులో బైబిల్ చెప్తుంది, నీకు నాకు బాగా తెలుసు, నాశనానికి ముందు ఏముంది? చాలా జాగ్రత్తగా ఉన్నాం. మన మనస్సు మనని మోసం చేసే మొదటి ప్రమాదం గర్వమే. సోదరా, అందువల్లే పేతురు రాస్తూ ఏమని రాశాడు చూద్దాం ఒకసారిగా. పేతురు రాసిన మొదటి పత్రిక ఎలా రాశాడు? అనుభవంతో రాస్తున్నాడు. తన జీవితంలో అనుభవించిన వాటిని పరిశుద్ధాత్ముని ద్వారా రాస్తున్న మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు ఏమన్నాడు అక్కడ? ఎక్కడ కూడా అమ్మ చెల్లి తమ్ముడా, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఎలా ఉండాలా? పెద్దలారా, చిన్నలారా లోబడి ఉండండి, గర్వపడొద్దండి. 2వది, నా చిన్న పిల్లలారా దీన మనస్కులై ఉండండి. అల్ప విశ్వాసి కావడానికి అంతరంగంలో గర్వం ఎంత ప్రమాదం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు ఎలా చెప్పాడు చూడండి, బెల్షస్సరుతో ఎంత చక్కగా చెప్పాడు. వస్తారా? 5వ అధ్యాయం, పేజీ నంబర్ 737వ పేజీ, 737వ పేజీ, 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి అమర్చుడని. దట్ నో రాజా, ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోక మీదన ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటే యువర్ సెల్ఫ్ హైలీ ఎగ్జాల్టెడ్ మోర్ దెన్ గాడ్. దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నావు. ఇక దేవుడు నీ జీవితాన్ని క్లోజ్ చేస్తున్నాడు. సోదరి, ఎందుకు గాలిని చూచాడు? హృదయంలో గర్వం ప్రారంభమైంది. 2వది, మళ్ళీ వద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. 2వది, పేతురు తన మీద తను ఆధారపడ్డాడు. ఎవరి మీద? ఇక ప్రభు సహాయము లేకుండగా నేను నడుస్తాను. నేను అర్థమైందా? ఐ కెన్ వాక్. నేను నడుస్తాను. అమ్మ ఇటుమా, నేను నడుస్తాను. ఎవరి సహాయం లేకుండగా? ప్రభు సహాయము లేకుండగా. ప్రియులారా, పరిశుద్ధులారా, ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. అందులో ప్రభు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా నుండి వేరేగా మీరు ఏమి చెయ్యలేరు. అపార్ట్ మీ యు కాంట్ డూ నథింగ్. నా నుండి వేరేపై ఏమీ చేయలేరు. మీ వల్ల ఏమీ కాదు. ఈ 2 మన అనుభవాలలో ఎన్నోసార్లు వచ్చాయి. చాలాసార్లు గర్వపడతాం మనం ఏమీ లేకపోయినా. సామెత అన్నట్టు, ఏమి లేని ఇస్తరాకు
కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో ఏమేమో ఎగిరిపడతాం, కానీ దీనులుగా ఉన్నాం, తగ్గించుకుందాం. రెండవది, మన మీద మనం ఎక్కువగా ఆధారపడతాం. ప్రభు మీద ఆధారపడ్డాం. నేను చేయగలుగుతాలే, నేను సాధించగలుగుతాలే, నేను ఉండగలుగుతాలే అని. ఒకసారి మన సహవాసం చెందిన హ్యాన్లీ బోర్డు గారు ఈ ప్రాంతానికి రాలేదు. మద్రాసు దగ్గర మదురై పట్టణంలో సేవకు వచ్చాడు. 6 మంది అమ్మాయిలైన కొడుకులు లేరు. సేవకు వచ్చి ఒక ఊరికి వెళ్ళాడు. పులివెందుల నుండి మీకు గుర్తున్నట్టుగా ఒక ఊరికి వెళ్ళాడు సేవకు. మార్గ మధ్యంలో ఆ రోజు ఆటోలు లేవు, రిక్షాలు లేవు. ఏదైనా వాహనం వస్తే ఆ లారీలో ఎక్కి వచ్చేవారు. ఆయన మదురై పట్టణంలో గ్రామంలో ఒక సాయంకాలంలో సువార్త చెప్పి భార్యాభర్తలు, ఇంటి దగ్గర 6 మంది పిల్లలు ఉన్నారు. నిలుచున్నగా ఏదైనా వాహనం కొరకు కుండపోత వర్షం కురుస్తూ ఉంది. భార్య అన్నది, ఏమండి, మనకు 6 మంది పిల్లలు ఉన్నారు, వారి భోజనం కొరకు మీరు ఆలోచించారా? మన దగ్గర చిల్లి గవ్వలేదు, సాయం చేసేవారు ఎవరు లేరు అని అన్నప్పుడు ఆయన నేరుగా తన భార్యతో, ఇంగ్లాండ్ దేశంలో మనకు జార్జ్ ముల్లర్ ఉన్నాడని చెప్పాడు. ఇది ఆకాశమందున దేవుడు విని జార్జ్ ముల్లర్ అర్ధరాత్రి వేళ మోకరించి ప్రార్థన చేస్తుండగా, జార్జ్ ముల్లర్ గారు, నేను నీతో మాట్లాడాలా ప్రభువా, నీ దాసు నేను ఆలకిస్తున్నాగా, నాతో నేరుగా మాట్లాడేవాడు ప్రభు. ఎవరితో? జార్జ్ ముల్లర్తో. ప్రార్థనాపరుడు అయ్యా. గంటలు దేవునితో మాట్లాడేవాడు ఈ సహవాసం చెందిన జార్జ్ ముల్లర్. 2200 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని పోషించిన మహానుభావుడు జార్జ్ ముల్లర్ గారు. జార్జ్ ముల్లర్ గారు నేను నీతో మాట్లాడచ్చు. ఏంటి ప్రభువా? మీరు పంపిన దేవుని దాసుడు హ్యాన్లీ బర్డ్ గారు నాకు జార్జ్ ముల్లర్ ఉన్నాడని చెప్పాడు. మీ సంఘం నుండి పంపించే కానుక కొంతకాలం ఆపేనన్నాడు. కానుక ఆగిపోయింది. 1 నెల రోజులైంది. ఇంట్లో పిల్లలు పస్తుగా ఉన్నారు. ఏదో బిస్కెట్ తింటున్నారు, ఏదో దొరికింది తింటున్నారు. 1 నెల రోజులైంది. పిల్లలు ఆకలి తట్టుకోలేక, డాడీ, మమ్మీ, చాలా బాధగా ఉంది మమ్మీ, ఇంట్లో ఏ భోజనం లేదు, ఏ చపాతీలు లేవు, ఎంతకాలం ఈ నీళ్లు తాగాల ఏడుస్తూ ఉండగా పిల్లలు హ్యాన్లీ బర్డ్ గారు మోకరించి ప్రార్థన చేస్తుండగా ప్రభు తనతో మాట్లాడు, బర్డ్, నీ భార్యతో నా మీద ఆధారపడకుండగా నాకు జార్జ్ ముల్లర్ ఉన్నాడని సెలవిచ్చావు కదా ప్రభా, నేను చేసింది తప్పు ప్రభా, నన్ను క్షమించు, ఆమేనన్నాడు. ఎవరో అపరిచితుడు బయట 1 నెల రోజులు కావలసిన వస్తువులన్నీ తీసుకొని తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీశాడు హ్యాన్లీ బర్డ్ గారు. ఎవరండి? మీరు ఎవరో నాకు తెలియదు, నా పేరు ఇది, ఫలానా ఒక వ్యక్తి నాకు చెప్పాడు, 1 నెల రోజుల యొక్క సరుకులు నీకు ఇమ్మని చెప్పాడు, తీసుకొని ఇంట్లో పెట్టుకోండి, వస్తానని చెప్పి వెళ్ళాడు. పేతురు, నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు, నా వైపు చూడట్లేదు, అందువల్ల నువ్వు మునిగిపోతున్నావు. నేను ఎదురుగానే ఉన్నాను, నీకు సమీపంగా ఉన్నాను. నువ్వు ఎలా మునిగిపోతావు? నేను ఉండగా కారణం నీ మీద నీవు ఆధారపడ్డా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందులో పేతురు తన పత్రికలో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు మన మీద వేసుకుంటే నష్టపోతాం. మన మీద మనం ఆధారపడితే ఈ లోకంలో మునిగిపోతాం. కాబట్టి హృదయంలో ఎక్కడో గర్వం వచ్చింది, వీరికంటే నేను నీళ్ళ మీద నిలబడ్డానని. రెండవది, తన మీద తను ఆధారపడ్డాడు. మూడవది, ఎందుకు అల్ప విశ్వాసి అనబడ్డాడంటే ఎదురుగా ఉన్న ప్రభుని చూడలేదు. ఎదురుగానే ఉన్నాడు. మనందరికి తెలిసిన వచనం చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచు. పేతురు, లుక్ అంటు హిమ్, నా వైపు చూడన్నాడు ఆయన. విశ్వాసమున కర్త అయిన మనం మునిగిపోకుండా ఉండాలి అంటే, లోకంలో ఆత్మీయ భ్రష్టులు కాకుండా ఉండాలి అంటే యేసునే చూద్దాం. ఆ యేసుని చూస్తే లోకంలో మునిగిపో, ఆ యేసుని చూస్తే దిగజారిపో, ఆ యేసుని చూస్తే పతనముగా. ఎందుకు ఈరోజు విశ్వాసులు తరచుగా పాపం చేస్తున్నాడు, తరచుగా పడిపోతున్నారంటే రీజన్ యేసుని చూడట్లేదు. దే డిడ్ంట్ లుక్ హిమ్, దే ఆర్ నాట్ లుక్ ఎట్ హిమ్. ఆయనను చూడట్లేదు. పేతురు, నన్ను చూడు పేతురు. సహవాసం కోరిన పేతురు, వెంబడించడం కోరిన పేతురు, ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శించిన పేతురు, అల్ప విశ్వాసిగా పిలబడిన పేతురు. 4వది. 5వదిగా లూకాసు వార్త 22వ అధ్యాయం మరలా 72వ వచనం లేదా 71, 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. ప్రభువు తిరిగి, మనం ఈ సువార్తలో విశ్వాసాన్ని బట్టి తిరిగాడని చెప్పాం. 2వది ఆరాధనను బట్టి తిరిగాడు. శిష్యరికాన్ని వెంబడించే దగ్గర తిరిగాడు. ఇక్కడ పేతురు వైపు తిరిగాడు అని ఈ టర్న్స్ టు పీటర్. ఒక మాట అడుగునా, పేతురు వైపు తిరిగి ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు పేతురు గురించి. అమ్మా, ఈ రాత్రి ఈ మధ్యాహ్నం నీతోనే మాట్లాడుతున్నా. ఆయన తిరిగాడు పేతురు వైపు, బట్ ఒక్క మాట చెప్పలేదు పేతురు గురించి. ఒక ప్రశంస లేదు, ఒక అభినందన లేదు పేతురు గురించి, ఒక మెప్పు లేదు పేతురు గురించి. మరి పేతురు ఎందుకు ప్రభుని తన వైపు తిప్పుకున్నాడు? విశ్వాసాన్ని బట్టి కాదు, ఆరాధన బట్టి కాదు, శిష్యరికాన్ని బట్టి కాదు. మరి ఎందుకు ప్రభు ఆయన వైపు తిరిగాడు? 5వదిగా అబద్ధం ఆడాడు. ఏమాడాడు? ప్రభుకి ఆవేదన కలగజేశాడు, ప్రభుకి ఆక్రందన కలగజేశాడు. అమ్మా విశ్వాసి, నీవు నేను ఎన్ని మార్లు అబద్ధం ఆడుతున్నావు? హలో, ఎన్ని మార్లు నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా ప్రభు తిరిగి నీ వైపు చూస్తున్నా, నీకు అర్థం కావట్లేదు. ఎన్ని పర్యాయాలు అబద్ధాలు ఆడిన అబద్ధమే మరలా ఆడుతా. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు కర్నూల్లో. ఆయన ఎలాంటి అబద్ధాలు ఆడతాడంటే, అమ్మో, నీళ్ళు తాగినట్టు అబద్ధం ఆడతాడు. ఎవరైనా ఫోన్ చేస్తారు కదా, ఆయన అక్కడే ఉంటాడు. భార్య చేతికి ఫోన్ ఇచ్చి మా ఆయన లేడని చెప్తాడు. ఏండి వినండి, పలుమార్లు అక్కడే ఉంటాడు ఆయన. మా ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు. ఈయన అబద్ధం ఆడడం కాకుండా వాళ్ళ భార్యకు అబద్ధాన్ని నేర్పిస్తున్నాడు. అబ్రహాములాగా. ఎవరిలాగా? అబ్రహాము ఏమండి, మన పితరుడైన అబ్రహాము విశ్వాసులకు తండ్రి. భార్యకి ఏం చెప్పాడు? అబద్ధాన్ని నేర్పించాడు. ఎవరు? అబ్రహాము నేర్పించాడు. ఎంతమంది లేరు? అమ్మమ్మ, ప్రభు తిరిగి ఆవేదనని వెళ్ళబుచ్చాడు, ఆక్రందన వెలిపించాడు. అందువల్ల పౌలేమన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. పౌలు ఏం చెప్పాడు మనతో? 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు?
నువ్వు అబద్ధం ఆడితే ఆ మాట అండర్లైన్ చేసుకున్నామా 4:30 దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు, దుఃఖపరచొద్దు. అమ్మా అయ్యా, ఎన్నిసార్లు దేవుని ఆత్మను మనం దుఃఖపరిచాం? న్యూమరస్ అబద్ధం ఆడినప్పుడల్లా అమ్మా అయ్యా, దేవుని ఆత్మ దుఃఖపడుతుంది, మనోవేదన పడుతుంది. ఎన్ని పర్యాయాలు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మనం బాధ పెట్టాం. నువ్వు కాదా, నేను కాదా? పేతురు ముమ్మారు అబద్ధమాడావు. ప్రభు ఏం చెప్పాలా పేతురు గురించి? రాణువ వారితో, సైనికులతో, సమూహముతో పేతురు చూచి దాటి వెళ్ళాడు. కారణం ఆవేదన కలగజేసిన పేతురు, అబద్ధమాడిన పేతురు, ఆక్రందన కలగజేసిన పేతురు. కానీ దేవునికి స్తోత్రాలు, తిరిగిన వెంటనే పేతురు ఏం నేర్చుకున్నాడు? లూకాసు వార్త 22వ అధ్యాయం 61 వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను కనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగవందునని ప్రభు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి ఏం చేశాడు? సంతాపపడ్డాడు. పాపాన్ని ఒప్పుకున్న పేతురు. 5వది సంతాపపడ్డాడు. తాను అబద్ధమాడింది గుర్తు చేసుకున్నాడు, తాను అబద్ధమాడింది జ్ఞాపకం చేసుకున్నాడు. ఏడ్చి విశ్వాసి సంతాపపడి తాను చేసిన తప్పుని ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు. సామెత గ్రంథంలో మనం ఎరిగినట్టుగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దీవెన కనికరం ఎంత మంచివాడు, కనికరాన్ని పొందుతాడు. యేసు ప్రభు కనికరాన్ని పొందాడు. అందువల్లే భక్తుడైన పేతురికి మొదటి ప్రసంగంలో ఎన్ని వేల మంది? 3,000 మంది. రెండో ప్రసంగంలో 5,000 మంది. ఆయన ప్రసంగం ఎంత పవర్గా ఉంది. కారణం తిరిగి కనికరపడ్డాడు, చేసిన తప్పును ఒప్పుకున్నాడు. విశ్వాసి, తప్పును ఒప్పుకుంటున్నావా? చేసిన పాపాన్ని విడిచిపెట్టావా? ప్రభు చేత వర్ధిల్లబడాలి అంటే, కుటుంబం ఆశీర్వదించబడాలంటే పేతురులాగా పాపాన్ని ఒప్పుకోవాలి. దావీదులాగా, దేవా నీ ఎదుట నీకు విరోధముగా నేను పాపం చేసిందని దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి దేవుని కనికరాన్ని పొందాడు. పేతురు ఒప్పుకున్నాడు కాబట్టి కనికరాన్ని పొందాడు. ఈరోజు విశ్వాసికి విలియం మెగ్డన్ ఒక మాట రాశాడు. ఎందుకు మనకి ఇంత రోగాలు విశ్వాసులకు, కుటుంబాల ఇన్ని ఇబ్బందులు అంటే ఒకే మాట చెప్పాడు. విశ్వాసి చేసిన పాపాన్ని ఒప్పుకోవట్లేదంట. ఏం లేదు, అదే ఇబ్బంది దేవునికి. ఒప్పుకుంటే కనికరపడతాడు, దయ చూపిస్తాడు. సోదరి, పేతురు జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంది, ఎంత దీవెనకరంగా ఉంది. ఆయన తిరిగి ఆయన మీద కనికరపడి పేతురు సరిదిద్దాడు, సరి చేశాడు. ఇక చివరిగా లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, ఆయన చివరిగా ఈ స్వార్థలో తిరిగి అనే మాట చూడండి. తిరిగి విశ్వాసాన్ని బట్టి తిరిగాడు. రెండవది ఆరాధన బట్టి తిరిగాడు. శిష్యరికాన్ని బట్టి తిరిగాడు. 4వది పశ్చాత్తాపడితే ఆయన తిరిగి ఆశీర్వదిస్తాడు, కనికరపడతాడు. ఇక చివరిగా ఆయన ఆదరించడానికి తిరిగాడు. ఆదరణ. ఆయన యెరూషలేము సిలువకి వెళుతున్నాడు, గొలగతా కొండకు. అమ్మ ఎటు చూడండి, గొలగతా కొండకు వెళుతున్నాడు. శిరస్సులో ముళ్ళ కిరీటం. అప్పటికే ఆయన వీపు చేనువలే దిన్నబడింది, రక్తం నాలులాగా కారుతా ఉంది.
ఈడ్చుకొని వెళుతున్నారు ఆయనని. ఒక పశువును కొట్టినట్టుగా, ఒక గొడ్డును కొట్టినట్టుగా విపరీతంగా కొట్టాడు ఆయన్ని, బాధ పెట్టారు. ఆయన వెళుతూ యెరూషలేము కుమార్తెల వైపు తిరిగి, ఈ టోల్స్ టు డాటర్ ఆఫ్ జెరూషలేం, యెరూషలేము కుమార్తెల వైపు తిరిగి వారి కన్నీరుని ఆయన దాటి వెళ్ళలేదు. ఎంత నమ్మదగిన దేవుడు! మన బాధల్లో, మన కష్టాల్లో, ఇబ్బందులు మనం ఏడుస్తూ ఉండగా ఒంటరిగా, ఏకాంతంగా, ఎవరికి చెప్పలేనంత బాధలో ఉన్నప్పుడు ఆయన తిరుగుతాడు. ఆయన ఎంత మంచి మాట! దేనికి? ఆయన ఆదరించడానికి తిరిగాడు. యెరూషలేము కుమార్తెలారా, మీ యొక్క కన్నీరు దాటి వెళ్ళట్లేదు అని. మన కన్నీరును దాటి వెళ్ళేవాడు కాదు, మన బాధ దాటి వెళ్ళేవాడు కాదు, మన ఆవేదన దాటి వెళ్ళేవాడు కాదు. అందువల్లనే దావీదు ఏమన్నాడు చూడండి, కన్నీరు, బాధ, ఆవేదన, ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన విజ్ఞాపన ఎందులో రాయబడి ఉన్నా చెప్పాడు. కీర్తన గ్రంథం 56వ కీర్తన. వారి కన్నీరు, వారి ఆవేదన దాటి వెళ్ళలేదన. 56వ కీర్తన 6వ చరణం. నా సంచారమును నెక్కించున్న నా కన్నీళ్ళు నీ బొడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో కనబడెను కదా. అండర్లైన్ చేస్తా అమర్చుడు. నా కన్నీళ్ళు నీ బొడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో రాయబడెను కదా. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత జాలి గలవాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మన కన్నీరు దాటి వెళ్ళేవాడు కాదు ఆయన, మన ఆవేదన దాటి వెళ్ళేవాడు కాదు. యెరూషలేము కుమార్తెలారా, ఎంత ఆదరించాడు ప్రభు, ఎంత ప్రేమించాడు ఆయన, ఎంత జాలి చూపాడు. అమ్మ, నీ కన్నీళ్ళు, నీ బాధ ఆయన ఎన్నడూ దాటి వెళ్ళలేదు. నాకు తెలిసిన సేవకుడు కర్నూలు పట్టణంలో సువార్త సేవ కొరకే 2 పిల్లలు తీసుకుని వెళ్ళాడు ఆలూరు పట్టణానికి. 6 నెలల్లో సువార్త సేవ చేసి తిరిగి వస్తుండగా భార్య అన్నది స్కూటీ ఆపి నీళ్ళు ఇమ్మన్నది. నీళ్ళు ఇస్తుండగా ఏమండి అన్నది ఆమె. అలా తిరిగి చూడగానే ఆవిడ స్ట్రోక్ వచ్చి, గుండె నొప్పి వచ్చి చచ్చిపోయింది. భుజాన శవానేసుకుని ఇంటికి వచ్చినప్పుడు 2 పిల్లలు, మా లెగమ్మ ఏడుస్తూ వాళ్ళ అమ్మ మీద దొల్లాడుతూ ఉంటే వాళ్ళ తండ్రి అన్నాడు, మన కన్నీళ్ళు ఆయన దాటి వెళ్ళేవాడు కాదు. హీ నెవర్ అక్రాస్ అవర్ టీయర్స్. మన కన్నీళ్ళు, మన బాధ దాటి వెళ్ళేవాడు కాదు. ఆయన తిరుగుతాడు. మీ పిల్లలు ఇంకా రక్షింపబడలేదు, చాలామంది భర్తలు ఇంకా రక్షణ లేదు. మీ కన్నీళ్ళు వృధా కావు, మీ బాధ వృధా కాదు. ఒక రోజున ఆయన తిరిగి మీకు సమాధానం ఇస్తాడు. కానీ సోదరులారా, ఆయన విశ్వాసాన్ని బట్టి తిరుగుతాడు, ఆరాధన బట్టి తిరుగుతాడు, శిష్యరికాన్ని బట్టి తిరుగుతాడు. మన పశ్చాత్తాపడితే తిరిగి ఆయన పునరుద్ధరిస్తాడు, మనల్ని ఆదరించడానికి తిరుగుతాడు. అట్టి ప్రభు మనం కలిగి ఉండగా ఆయన వైపు తిరిగి ఆయనను చూస్తూ మన యాత్రలో ముందుకు సాగి వెళదాం. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును.